బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు నిన్న విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయి వరద నీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.4 లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో ఇదే రికార్డు స్థాయి వరద అంటూ జలవనరుల శాఖ సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. అయితే నేడు వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పైనుంచి నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 9.7 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. నిన్న ఇదే సమయానికి 11.3 లక్షల క్యూసెక్లు ఉండగా మధ్యాహ్నానికి 11.4 లక్షలకు చేరుకుంది. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి మట్టమని అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. నేడు మధ్యాహ్నానికి నీటి మట్టం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటి మట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్లో వాటర్ వెనక్కి వెళ్తున్నాయి. వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొన్న రిటైనింగ్ వాల్ లీక్ అవడంతో రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇటు బుడమేరు, ఇటు కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు నిన్నటి నుంచి కరెంటు సరఫరా ప్రజలను నిలిపివేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గడంతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగయ్యలంక శ్రీరామపాద క్షేత్రం ఘాటు వద్ద అడుగు మేర వరద నీటి మట్టం తగ్గింది. కరకట్టకు సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదితీర గ్రామాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగయ్యలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. త్రాగునీరు, ఆహారం సరఫరా చేయాలంటూ కోరుతున్నారు.